Audio Jungle. Audio Jungle. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనం నుండి. యూదా రాజైన సిద్కియా ఏలుబడి 10వ సంవత్సరమున అనగా నెబుకద్నెజరు ఏలుబడి 18వ సంవత్సరమున యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ కాలమున బబులోను రాజు దండు యెరూషలేమునకు ముట్టడి వేయుచుండగా సిద్కియా ఇర్మియాతో చెప్పినదేమనగా, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోను రాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాన్ని పట్టుకొనును. యూదా రాజైన సిద్కియా కల్దీల చేతిలో నుండి తప్పించుకొనక బబులోను రాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడును. సిద్కియా అతనితో ముఖాముఖిగా మాట్లాడును, కన్నులారా అతన్ని చూచును. అతడు సిద్కియాను బబులోనునకు కొనిపోవును. నేను అతన్ని దర్శించు వరకు అతడక్కడనే యుండును. ఇదే యెహోవా వాక్కు. మీరు కల్దీలతో యుద్ధము చేసినను మీరు జయమునొందరు అను మాటలు నీవేళ ప్రకటించుచున్నావని ఇర్మియాతో చెప్పి అతన్ని చెరలో వేయించియుండెను. కాగా ప్రవక్త అయిన ఇర్మియా యూదారాజు మందిరములోనున్న చెరసాల ప్రాకారంలో ఉంచబడి ఉండెను. అంతటా ఇర్మియా ఇట్లనెను, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీ యొద్దకు వచ్చి అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాన్ని కొనుక్కునమని చెప్పును. కావున నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు యెహోవా మాట చొప్పున చెరసాల ప్రాకారంలోనున్న నా యొద్దకు వచ్చి బెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీ వల్లనే జరగవలెను, దాన్ని కొనుక్కొనమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలుసుకొని నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు పొలమును కొని 17 తులముల వెండి తూచి అతనికిచ్చితిని. నేను క్రయపత్రము వ్రాసి ముద్ర వేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండి తూచి క్రయపత్రమును అనగా ముద్ర లేని విడుదల కైకోలును వడంబడికను తీసుకొంటిని. అప్పుడు నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు ఎదుటను ఆ క్రయపత్రములో చేవురాలు చేసిన సాక్షుల ఎదుటను చెరసాల ప్రాకారంలో కూర్చున్న యూదులందరి ఎదుటను నేను మహాసేనా కుమారుడగు నేరియా కుమారుడైన బారాకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కన్నుల ఎదుట బారూకునకు ఈలాగు ఆజ్ఞాపించితిని, ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ పత్రములను అనగా ముద్రగల ఈ క్రయపత్రమును ముద్రలేని క్రయపత్రమును నీవు తీసుకొని అవి బహుదినములుండునట్లు మంటి కుంటలో వాటిని దాచిపెట్టుము. ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఇండ్లును పొలములను ద్రాక్ష తోటలను ఇంకా ఈ దేశములో కొనబడును. నేరియా కుమారుడైన బారూకు చేతికి ఆ క్రయపత్రమును నేనప్పగించిన తరువాత యెహోవాకు ఈలాగున ప్రార్థన చేసితిని, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియూ లేదు. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనలను బట్టియు వారి క్రియా ఫలమును బట్టియు అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కనులారా చూచుచున్నావు. నీవు ఐగుప్తు దేశంలో చేసినట్టు నేటి వరకు ఇజ్రాయేలు వారి మధ్యను ఇతర మనుష్యుల మధ్యను సూచక క్రియలను మహత్కార్యములను చేయుచు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. సూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహాబలము కలిగి చాపిన చేతులు కలవాడవై మహాభయము పుట్టించి ఐగుప్తు దేశంలో నుండి నీ ప్రజలను రప్పించి మీకిచ్చిదనని వారి పితరులకు ప్రమాణము చేసి పాలు తేనెలో ప్రవహించు ఈ దేశమును వారికిచ్చితివి. వారు ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకొనిరి కాని నీ మాట వినకపోయిరి, నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయిరి. వారు చేయవలెనని నీవు ఆజ్ఞాపించిన వాటిలో దేనినీ చేయకపోయిరి కనుక
ఈ కీడంతయు వారి మీదికి రప్పించి ఉన్నావు. ముట్టడి దెబ్బలను చూడుము. పట్టణమును పట్టుకొనుటకు అవి దానికి సమీపించుచున్నవి. ఖడ్గము, క్షామము, తెగులు వచ్చుట వలన దానిమీద యుద్ధము చేయుచుండు కల్దీల చేతికి ఈ పట్టణము అప్పగింపబడును. నీవు సెలవిచ్చినది సంభవించెను. నీవే దాన్ని చూచుచున్నావు కదా. యెహోవా ప్రభువా, ధనమిచ్చి ఈ పొలమును కొనుక్కొని సాక్షులను పిలుచుకొనమని నీవే నాతో సెలవిచ్చితివి. అయితే ఈ పట్టణము కల్దీల చేతికి అప్పగింపబడుచున్నది. అంతటా యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను. నాకు అసాధ్యమైనదేదైనా ఉండునా? కావున యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఇదిగో, నేను ఈ పట్టణమును కల్దీల చేతికిని బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని అప్పగింపబోచున్నాను. అతడు దాన్ని పట్టుకొనగా ఈ పట్టణము మీద యుద్ధము చేయు కల్దీలు వచ్చి ఈ పట్టణమునకు అగ్ని ముట్టించి ఏ మిద్దెల మీద జనులు బయలునకు ధూపార్పణ చేసి అన్యదేవతలకు పానార్పణములు అర్పించి నాకు కోపము పుట్టించిరో ఆ మిద్దెలనన్నిటినీ కాల్చివేసెదరు. ఏలయనగా ఇజ్రాయేలు వారును యూదా వారును తమ బాల్యము మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేయుచు వచ్చుచున్నారు. తమ చేతుల క్రియల వలన వారు నాకు కోపమే పుట్టించువారు. ఇదే యెహోవా వాక్కు. నా కోపము రేపుటకు ఇజ్రాయేలు వారును యూదా వారును వారి రాజులను, వారి ప్రధానులను, వారి యాజకులను, వారి ప్రవక్తలను, యూదా జనులను, యెరూషలేము నివాసులను చూపిన దుష్ప్రవర్తన అంతటినీ బట్టి నా ఎదుట నుండి వారి దుష్ప్రవర్తనను నేను నివారణ చేయ ఉద్దేశించినట్లు వారు ఈ పట్టణమును కట్టిన దినము మొదలుకొని ఇదివరకును అది నాకు కోపము పుట్టించుటకు కారణమాయెను. నేను పెందలకడ లేచి వారికి బోధించినను వారు నా బోధన అంగీకరింపకపోయిరి. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేమైన వాటిని పెట్టిరి. వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింపవలనని బెన్ హిన్నోము లోయలోనున్న బయలునకు బలిపీఠములను కట్టించిరి. అలాగు చేయుటకు నేను వారికి ఆజ్ఞాపింపలేదు. యూదా వారు పాపములో పడి ఎవరైనా ఇట్టి హేయక్రియలు చేయుదురన్న మాట నాకెన్నడనూ తోచలేదు. కావున ఇజ్రాయేలు దేవుడగు యెహోవా ఈ పట్టణమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. అది ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను పీడింపబడినదై బబులోను రాజు చేతికి అప్పగింపబడునని మీరీ పట్టణంను గూర్చి చెప్పుచున్నారు కదా. ఇదిగో, నాకు కలిగిన కోపోద్రేకము చేతను మహారౌద్రము చేతను నేను వారిని వెళ్లగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపచేసేదను. వారు నాకు ప్రజలై ఉందురు, నేను వారికి దేవుడునై ఉందును. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణాత్మతోనూ ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఈ ప్రజల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతిని నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదికి రప్పింపబోవుచున్నాను. ఇది పాడైపోయెను, దానిలో నరులు లేరు, పశువులు లేవు. ఇది కల్దీల చేతికి ఈబడి ఉన్నదని మీరు చెప్పుచున్న ఈ దేశమున పొలములు విక్రయింపబడును. నేను వారిలో చెరపోయిన వారిని రప్పింపబోవుచున్నాను కనుక బెన్యామీను దేశంలోను, యెరూషలేము ప్రాంతములలోను, యూదా పట్టణములోను, మన్యములోని పట్టణములలోను, దక్షిణ దేశపు పట్టణములలోను మనుషులు క్రయమిచ్చి పొలములు కొందరు, క్రయపత్రములు వ్రాయించుకొందురు, ముద్ర వేయుదురు, సాక్షులను పెట్టుదురు. ఇదే యెహోవా వాక్కు.